రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు మే 13వ తారీఖు పోలింగ్లో మేధావులు కానీ అలాగే జాతీయ మీడియా కానీ అనేక మంది క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేలు కానీ దాదాపు 15 సర్వేలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది, ఏ విధంగా వస్తుందో కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ విధంగా పోల్ చేశారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపారు, మహిళలు ఎటువైపు ఉన్నారు, బీసీలు ఎటువైపు ఉన్నారు, అలాగే ఎస్సీలు మైనార్టీలు ఎటువైపు ఉన్నారు అనేది చాలా క్లారిటీతో అనాలిసిస్ చేసి సర్వేలు ప్రకటించినాయి. దాదాపు అన్ని సర్వేలు కూడా కూటమి ఏకపక్ష విజయం అని ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఓదార్పు యాత్ర చేశాడు విజయవాడలో. ఎందుకంటే ఐపాక్ టీం వాళ్ళందరూ కూడా ఈ సర్వేల్ని ఎనాలిసిస్ చేసి అన్ని రకాలుగా ప్రశాంత్ కిషోర్ మొదటి చెప్పాడు, అలాగే అనేక సీనియర్ జర్నలిస్టులు చెప్పారు, మీడియా చెప్పింది, అలాగే ఇవాళ ఐపాక్ టీము అదే నిజమైందనేది అందరూ దీంట్లో ఉంటే ఈయన వాళ్ళ ఓదార్పు యాత్రకు వెళ్ళి వాళ్ళని ఓదార్చి బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. ఓకే, నీ నమ్మకం నీకు ఉండొచ్చు, నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడవు నువ్వు? మరి గెలుస్తున్నానని చెప్పావు, ఏకపక్ష విజయం అని చెప్పావు, సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు నీకే అయినప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి. అది కూడా ప్రకటించు. వస్తే నువ్వే ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు, అది వేరే విషయం. 175 సీట్లు నీదే అంటున్నావు, చరిత్ర సృష్టిస్తున్నావు అంటున్నావు, తిరగ రాస్తున్నావు అంటున్నావు, ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ కోసావు నిన్న ఐపాక్ ఆఫీస్లో. నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఒకసారి ఫోటో చూడు, ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స సత్యనారాయణ. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం అయిపోయింది, ఇంకా 4 రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడం అని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు నీ వెనకాల కనబడుతున్నాయి. నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు. లోపల ఓటమి ఖాయం వైసీపీకి, వైసీపీ చేసిన అరాచక పాలన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు విసుగెత్తిపోయారు అన్ని రకాలుగా, ఒక రకం కాదు. ఈ వర్గం బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అని చెప్పే ధైర్యం వైసీపీకి ఉందా? మా పరిపాలనలో ఈ మహిళలు బాగున్నారు, చిరు వ్యాపారులు బాగున్నారు, కార్మికులు బాగున్నారు, వ్యవసాయ రైతులు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు, బిల్డర్స్ బాగున్నారు. ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ రాష్ట్రంలో బాగుంది ఎవరో కొన్ని వైసీపీ చెప్పానండి, చెప్పే పరిస్థితి లేదు. అన్ని వర్గాల్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన, విసుగెత్తిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటేసి సమాధానం చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇతర ఊర్ల నుంచి ఫ్లైట్ల మీద
ట్రైనుల్లో, ఆర్టీసీ బస్సుల్లో కష్టాలు పడి పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటల వరకు వస్తానే ఉండి ప్రజలు ఇతర ఊర్ల నుంచి కూడా ఉండి అర్ధరాత్రి 2 వరకు ఉండి ఈ దుర్మార్గపు పరిపాలన అంతం అవ్వాలని, తెలుగుదేశం కూటమి రావాలని ప్రజలు ఓటేసిన మాట లోకం మొత్తం చెప్తుంది. ఇదే నేను తెలుగుదేశం పార్టీగా చెప్పడం కాదు. 15 క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేలు కానీ, జాతీయ మీడియా కానీ, తెలుగు మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అందరూ చెప్తుంటే మన మూర్ఖ శిఖామణి జగన్మోహన్ రెడ్డి ఇంకా మేము వస్తామంటే ఎవరికి నువ్వు కాన్ఫిడెన్స్ ఇస్తా ఉన్నావు అంటే రేపు బూత్ ఏజెంట్లు కూడా కూర్చోరు నీకు కౌంటింగ్ చేయడానికి బూత్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి వైసీపీకి వచ్చింది. ఈ సర్వేలు మీడియాలో ఉన్నటువంటి సర్వేలన్నీ చూసి ఆ భయంతోనే కనీసం బూత్ ఏజెంట్లు కారిడార్ నిలుపుకోవడం కావాలని ఒక పక్క, మరొక పక్క పెద్ద కుట్ర. ఇప్పటికీ ఈ ఆఫీసు ఫైల్స్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ పేరుతో మొత్తం రహస్యంగా ఇచ్చిన జీవోల్ని, ఆ జీవోలకి ముందు ఇచ్చే నోట్ ఫైల్స్ని రహస్యంగా కొట్టేసినటువంటి వీళ్ళు అవినీతికి సంబంధించిన నోట్ ఫైల్స్ని మొత్తాన్ని కూడా ఈ ఆఫీసు అప్గ్రేడ్ పేరుతో నాశనం చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న ఫైల్స్ తగలబెడితే మేమే చీఫ్ సెక్రటరీ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు అప్గ్రేడ్ అనే వంకతో ఏం అప్గ్రేడ్, నీకేం అవసరం అయ్యా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకేం అవసరం అప్గ్రేడ్ అంటే? ఇప్పుడు గుర్తొచ్చిందా? చివరి 4 రోజుల్లో, ఇంకొక 10 రోజుల్లో ఓట్లు లెక్కింపు సమయంలో నీకు ఇప్పుడు అప్గ్రేడ్ గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల కుట్ర ఏంటి? నోట్ ఫైల్స్ని మాయించేయటం కోసం, ఈ ఫైల్స్ని మాయించేయటం కోసం రేపంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గం అంతా కూడా వచ్చే ప్రభుత్వం కనపడకూడదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారుల్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఐఏఎస్ని, ఐపీఎస్ని బ్లాక్మెయిల్ చేస్తూ రేపు నేనే అధికారంలోకి వస్తున్నా, ఇప్పుడు మీరు నా మాట వినకపోతే రేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతా, పోస్టింగ్లు ఇవ్వను, ప్రమోషన్లు ఇవ్వను, కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయండి, ఫైల్స్ అన్నిటిని ధ్వంసం చేయండి అని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బ్లాక్మెయిల్ చేయటం కోసం నిన్న ఐపాక్ ఆఫీస్లో మాట్లాడాడు. ఎందుకు నువ్వు ఈ ఫైల్స్ అప్గ్రేడ్ పెట్టావు? ఇప్పుడు ఎందుకంత ఎమర్జెన్సీ వచ్చింది? ఎలక్షన్ కమిషన్కి నిన్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే గవర్నర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. ఈ విధంగా పాత ఫైల్స్ అన్నింటినీ ధ్వంసం చేస్తా ఉన్నారు, ఇది తక్షణమే ఆపండి అని చెప్పి మేము గవర్నర్ గారికి లేఖ ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్కి నిన్న మెయిల్ పంపించాం, మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట నమ్మి, జగన్మోహన్ రెడ్డి మాట విని ఒళ్ళు పైన తెలియకుండా పనిచేసినటువంటి పల్నాడు ఎస్పీ, అనంతపురం ఎస్పీ, ఐఏఎస్లు ఏ విధంగా సస్పెండ్ అయ్యారు ఎలక్షన్ కమిషను ఒక్కసారి కళ్ళు తెరవమని ఈ బ్యూరోక్రాట్స్ అన్నింటికి పిలుపునిస్తా ఉన్నాం. 2 కలెక్టర్లు సరెండర్ చేశారు, విధుల్ని తప్పించారు. సిగ్గుచేటు. ఒక ఐపీఎస్ సస్పెండ్ అయ్యాడంటే ఒక నేరస్తుడి మాట విని, ఒక నేరస్తుడికి కొమ్ము కాసి చట్టాన్ని ఉల్లంఘించి రూల్ ఆఫ్ లాగ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి వ్యక్తికి వంత పాడిన అధికారులకి
ఏం గతి పట్టిందో చూడండి. మొన్న తెలంగాణలో ఏం గతి పట్టిందో గుర్తు తెచ్చుకోండి. జైలుకి వెళ్ళిపోయారు ప్రభుత్వం చెప్పిందని చేసినందుకు. ఆ ప్రభుత్వమే లేదు, ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకుంది అక్కడ తెలంగాణలో. రేపు ఇతను కూడా అంతే. జూన్ 5వ తారీఖుని వాళ్ళు లండన్ వెళ్తున్నాడు. జూన్ 5వ తారీఖున ఏ విదేశాలు వెళ్ళిపోతాడో కూడా తెలియనటువంటి పరిస్థితి, లేదంటే ఎక్కడికి మాయమైపోతాడో తెలియనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ మొత్తం నాయకులే కాళ్ళు పారేసి ఇక మా పార్టీ గెలవదని పోటీ చేసిన అభ్యర్థులు మాట్లాడుతున్నారు బహిరంగంగా. జోనల్ ఇన్ఛార్జీలు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటే ఫలితాలు ముందే ఎంతో మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన కోతల రాయుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా కోతలకు వస్తా ఉన్నాడు. మళ్ళా నేనే అధికారంలోకి వస్తాను, నేనే చరిత్ర సృష్టిస్తాను. జూన్ 4 దేశం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది, వైసీపీ వైపు చూస్తుంది. ఎందుకంటే సింగిల్ డిజిట్ వస్తుంది కాబట్టి. మనవాడికి ఏకలింగం లాగా సింగిల్ డిజిట్ వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్కే పరిమితమైపు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో చీకొడుతూ జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ వైపు దేశ ప్రజలు చూడబోతా ఉన్నారు. నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు చెప్పిన మాట నిజమైతే, వైసీపీ మళ్ళా అధికారంలోకి వస్తుందని నువ్వు చెప్పిన మాట నిజమైతే, అన్ని సీట్లు నీయే అనే మాట నిజమైతే, నువ్వు మాట మీద నిలబడేవాడవైతే, రాకపోతే ఏం చేస్తావో కూడా ప్రజలకు చెప్పు. జూన్ 4వ తారీఖు ఫలితాలు నీకు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తావో నీ నోటెంటో చెప్పు. పార్టీ మూసేస్తానని చెప్పు. వైసీపీ పార్టీని మూసేస్తాను వస్తుందని చెప్పావు, రాకపోతే ఏం చేయాలో కూడా చెప్పాలి కదా నువ్వు. కాబట్టి ఈ సొల్లు పురాణాలు వద్దు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బూత్లో కౌంటింగ్ ఏజెంట్లు కూడా నీకు లేరు. నీ మాట వాళ్ళు వినేవాడు లేడు. నువ్వు ద్వారాలు తాడేపల్లి ద్వారాలు తెరిచిపెట్టుకున్నా ఎవడో వచ్చేవాడు లేడు. నీ వెనకున్నోళ్లే నిన్ను నమ్మట్లేదు. వైసీపీ క్యాడర్ నమ్మకం పోగొట్టుకున్నావు, ప్రజల నమ్మకం పోగొట్టుకున్నావు, మంత్రుల నమ్మకం, ఎంపీల నమ్మకం అందరితో పోగొట్టుకున్నావు. నువ్వు నమ్మలేదు కాబట్టి ఇక్కడోడు అక్కడ, అక్కడోడు ఇక్కడ అని చెప్పి రాజకీయ ట్రాన్స్ఫర్లు పెట్టావు. అన్ని ప్రజలు గమనించారు. నీ అవినీతి పరిపాలనతో విసిగిపోయారు. మళ్ళా ఇక్కడ బొత్స సత్యపాల్ చెప్తాడు జూన్ 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అంటే. ఏం చేసావా బొత్స? ఇక్కడ నీ సొంత జిల్లా విజయనగరానికి వైసీపీ ఏం చేసిందో చెప్పు. 5 సంవత్సరాల్లో ఏం చేసింది వైసీపీ? నీ ప్రభుత్వం, నువ్వు మంత్రివర్గంలో ఉన్నావు. నీ ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకి ఏం చేశాడు? విశాఖపట్నం జిల్లాకి ఏం చేశాడు? విజయనగరం జిల్లాకి ఏం చేశాడు? శ్రీకాకుళం జిల్లాకి ఏం చేశాడు? చెప్పుకొని వేల ఎకరాలు కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఈ ప్రాంతం రాజధానిని ప్రకటించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి మీరు వైజాగ్ ప్రజలు ఉన్న 19వ తారీఖు డిపాజిట్ కూడా రాకుండా ఓడించారు మిమ్మల్ని. బాక్సుల్లో భద్రంగా ఉంది ప్రజల జడ్జిమెంటు. జూన్ 4వ తారీఖు తేలిపోద్ది. ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు, మేము తెలుగుదేశం కూటమికి ఓటేశాము. ఈ దుర్మార్గపు వైసీపీని ఈ రాష్ట్రం నుంచి పారదోలటానికి అందరం కూడా కట్టుకున్నామని చెప్పి ఫస్ట్ టైం ఓటర్లు వచ్చిన వాళ్ళు, 18 ఇయర్స్ ఫస్ట్ టైం ఓటరు కానీ 80 ఏళ్ల సీనియర్ సిటిజన్ వరకు చెప్తున్నటువంటి మాటలు ఇవాళ కనపడతలేదా నీకు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. వైసీపీ నాయకులు కనపడతలేదని అడుగుతా ఉన్నాం. ఓటమి ఖాయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మే 13వ తారీఖు నాడే జడ్జిమెంట్ వచ్చినాక ఇతనికి
వైసీపీకి 13వ తారీఖునే బుల్లెట్ దిగింది. కాకపోతే ఇంకా ఆ ఒళ్ళు దీని మీద వాళ్ళకి తెలియట్లా. మే 13వ తారీఖు ఎన్నికల పోలింగ్ రోజునే వైసీపీ ఓటమి ఖాయమైంది, వైసీపీకి బుల్లెట్ దిగింది. కానీ వీళ్ళకి పైకి తెలియట్లా, బాగా అవినీతి డబ్బుతో మదించిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలియట్లేదు. రేపు జూన్ 4వ తారీఖున తెలిసిపోదు. కాబట్టి ప్రజలను క్యాడర్ను మరోసారి మోసం చేయాలని చూడకు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అన్నావు, ఒక్క ఛాన్స్ నిన్ను నమ్మిచ్చారు. రాష్ట్రాన్ని, రాష్ట్రంలో 10 కోట్ల మంది జీవితాల్ని నాశనం చేశావు. నువ్వు నీ అనుచర గణం విపరీతంగా అవినీతితో సంపాదించుకున్నారు. కోట్లు, లక్షల కోట్లు కొట్టేశారు, అనేక కుంభకోణాలు చేశారు. ఎన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు కూడా అధికారులు చెప్తా ఉన్నాం, తెలంగాణలో లాగా మీరు జైలుకి వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి మాట వింటే. ఈ ఫైల్స్ అప్గ్రేడ్ పేరుతో ఫైల్స్ని మాయం చేసిన, ఫైల్స్ని ధ్వంసం చేసిన, ఫైల్స్ని కాల్చివేసిన చీఫ్ సెక్రటరీ కూడా బాధ్యత వహించాలి. అడ్మినిస్ట్రేషన్కి హెడ్ ఆఫ్ ది పర్సన్ కాబట్టి చీఫ్ సెక్రటరీ కూడా ఆలోచన చేయాలి. వెంటనే అధికారులకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. టోటల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ ఈ రాష్ట్రంలో అక్రమాలు జరగకుండా, ప్రజల మీద దాడులు జరగకుండా, ప్రభుత్వ ఫైల్స్ని ధ్వంసం చేయకుండా ఈ 15-20 రోజులు కాపాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జూన్ 4న వచ్చేది చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వమే. అద్భుతమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. నీకులాగా గొప్పలు చెప్పుకోం మేము జగన్ రెడ్డి, వాస్తవాలే చెప్తాము. రేపు జూన్ 4న నీకు కనువిప్పు కావాలి. నిద్రపోతున్నట్టు నటిస్తున్నట్టు నిన్ను ఆ రోజు ఫలితాలే నిన్ను నిద్ర లేపుతాయని కూడా హెచ్చరిస్తాం. ఇప్పుడు బొత్స కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ధైర్యంగా చెప్తున్నారు, మేము గెలుస్తాము, లేదంటే మాకు ఓట్లన్నీ పడతాయని. మంచిది, గెలవమనండి, మాకే అభ్యంతరం లేదు. గెలవకపోతే పార్టీ మూసేస్తామని చెప్పమని. రెండో ఆప్షన్ కూడా ఉండాలి కదా. ఇది చెప్తున్న వాళ్ళు జరగకపోతే, వాళ్ళు చెప్పింది జరగకపోతే ఏం జరుగుతుంది? రెండో విషయం, మాకు వచ్చినటువంటి సర్వేలు కానీ, మీడియా చేసిన సర్వేలు కానీ అర్ధరాత్రి 2 గంటల వరకు ఉండి ఓటేశారు అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రజల్లో బలంగా ఉంది. మహిళలు కానీ, మగవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ఏజ్డ్ పర్సన్స్ కానీ అందరూ కూడా ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఒకే వేవు, సింగిల్ డిజిట్కే వైసీపీ పరిమితం కాబోతా ఉంది. వీళ్ళు చెప్పేవన్నీ కూడా కంటి తుడుపు మాటలు. వాళ్ళ కిందాక చెప్పాను కానీ మీరు కనీసం బూత్ ఏజెంట్లు కూడా కూర్చోబెట్టుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో వాళ్ళన్నా కూర్చోబెట్టుకోవాలి. ఇవన్నీ ఆడతాం ఉండాలండి. అదే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. నిన్న కూడా అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో, మన నాగార్జున యూనివర్సిటీలో మన సీఎం సెక్యూరిటీ వాళ్ళు పార్టీ చేసుకోవడం అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది. మాకేంటంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేమైతే ఎలక్షన్ కమిషను బాధ్యతది. ఈవీఎంలు భద్రంగా చూసుకోవాల్సిన అవసరం. 3 అంచెల భద్రత పెట్టామని చెప్తున్నారు. 3 అంచెల భద్రతలో CCTV సర్వైవల్ కెమెరాలు పెట్టారు కాబట్టి జాగ్రత్త, భద్రంగా ఉంటుందని అనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.